హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. మనం టికెట్స్ ఏ విధంగా కొనుగోలు చేయాలి, ఏ విధంగా తీసుకోవాలని ఉంటుంది. ఆల్రెడీ నేను ఈ యాప్‌లోనే టికెట్స్ అయితే తీసుకున్నాననమాట మా ఫ్యామిలీకి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే అకామిడేషన్ కూడంగా నేను ఈ యాప్‌లోనే బుక్స్ అయితే చేశాననమాట. అవన్నీ కూడంగా మనం ఈ వీడియోలో క్లియర్ కట్‌గా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే మీకు ఈ విషయం అయితే పూర్తిగా తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం దర్శనం టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది ప్రతి నెల 24వ తారీఖు రోజున ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. దర్శనం టికెట్స్, అదేవిధంగా అకామిడేషన్ టికెట్స్ అనేవి 3 గంటలకైతే రిలీజ్ చేస్తారు. ఈ దర్శనం టికెట్స్ అనేవి 10 గంటలకు, ఉదయం 10 గంటలకైతే రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, మనము యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానం అని మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో కొట్టారనుకోండి, ఈ తిరుమలకు సంబంధించి యాప్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. అయిన తర్వాత మనం ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిన తర్వాత మనము అక్కడ నుంచి అయితే టికెట్స్ అయితే ఈ విధంగా కొనుగోలు అయితే చేయొచ్చనమాట. ఎప్పుడైతే మనము 24వ తారీఖు రోజున ఎప్పుడైతే మనము ప్రతి నెల 24వ తారీఖు రోజున ఈ విధంగా ఓపెన్ చేస్తే టైమింగ్ అయితే పడుతుందనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా ఇంచుమించు 5 మినిట్స్ అవుతుందనమాట. ఆ 5 మినిట్స్ మొత్తం అయిపోయిందనుకో మనకు అప్పుడు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే మీరు 10 10 గంటలకు 10 గంటలకనమాట. ప్రతి నెల 24వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకైతే మీరు ఫోన్ ఓపెన్ చేసి యాప్ నుండి అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మనము టికెట్స్ అయితే కొనుగోలు చేసుకోవాలి. ఒక టికెట్ అనేది రూ. 300 అయితే ఉంటుందన్నమాట. ఒక్క టికెట్, ఒక పర్సన్‌కి ఒక టికెట్ అనేది రూ. 300 ఉంటుంది. అదేవిధంగా 12 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉన్న పిల్లలకు వారికి ఎలాంటి టికెట్ అవసరం లేదనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా 4 మినిట్స్ అవుతుందన్నమాట. టోటల్ టికెట్స్ అయితే మొత్తం ఎంత ఉందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇచ్చాడు కదా టికెట్ రిలీజ్డ్ ఇచ్చాడు కదా, ఇదంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. టికెట్స్ డాటా 4,47,700 టికెట్స్ అయితే రిలీజ్ అయితే చేశాడనమాట. ఇది జూలై నెలకు సంబంధించి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎన్ని బుక్ అయినా కూడా ఇక్కడ మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. టోటల్ బుకింగ్ ఎన్ని బుక్ అయినాయి, టోటల్ ఎంత రిలీజ్ అయినాయి, టికెట్స్ ఎంత అవైలబుల్ అంతా కూడా కనిపిస్తుంది. బట్ ఇవన్నీ టికెట్స్ కూడా కేవలం 5 నిమిషాలలో పూర్తిగా అయితే కొనుక్కుంటారనమాట. 5 నిమిషాలలో మొత్తం ఈ టికెట్స్ అనేవి పూర్తిగా అయిపోతాయి. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే ప్రతి నెల 24వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు మన మొబైల్ 10 గంటలకే కరెక్ట్ టైంకి ఆన్ చేసి మనం అప్పటిని బుక్ చేసుకోవాలన్నమాట. 5 నిమిషాలలో టోటల్గా సగానికి సగం టికెట్స్ అయితే కొనుక్కుంటారు, అది గమనించండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు అకామిడేషన్ టికెట్స్ కూడా మనకు సాయంత్రం 3 గంటలకు రిలీజ్ అయితే చేస్తారు. ఎప్పుడైనా సరే మనం కరెక్ట్ టైంకి అయితే మనం ఫోన్ తీసుకొని మనం రెడీగా ఉన్నాం అనుకోండి, మనకు 100% అయితే టికెట్స్ అయితే మనకు దర్శనం టికెట్స్, అదేవిధంగా అకామిడేషన్ టికెట్స్ అనేవి మనకు ఖచ్చితంగా అయితే దొరుకుతాయి అన్నమాట. ఆల్రెడీ నేను టికెట్స్ కూడా నేను బుక్ చేసుకున్నాను అనమాట. ఆ టికెట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, టైమింగ్ అయితే మొత్తం అయిపోయింది. టోటల్గా ఇంకా 14 సెకండ్స్ అవుతుందన్నమాట. నేను ఇంకా చాలా వరకు అయితే నేను ఇందులో కట్ చేసి అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే టైమింగ్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఆ టైమింగ్ అయితే మొత్తం తీసేసాను అనమాట. ఇప్పుడు మనకు ఇంకా 1 సెకండ్ అవుతుందన్నమాట. ఆ 1 సెకండ్ అయిన తర్వాత మన కూపన్ అయితే చూడండి. చూశారు కదా, మనకి ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్లో ఉంటే అవైలబుల్ ఉన్నట్టు, అదేవిధంగా ఎల్లో కలర్లో ఉంటే చాలామంది స్పీడ్గా ఫీలింగ్ చేస్తారు అనమాట. చాలామంది స్పీడ్లో బుకింగ్ అయితే చేసుకుంటారు అనమాట. అవన్నీ కూడా బుక్ చేసుకోవాలి. ఇక్కడ టైం స్లాట్ అయితే చూసుకోవాలి. మనకు 2 గంటలకు ఉన్నది 5 గంటలకు అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే మనం ఒక మొబైల్ నుంచి అయితే 6 మెంబర్స్కి మాత్రమే టికెట్స్ అయితే బుక్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ టైం స్లాట్ అయితే ఉంటుంది. 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు, అట్లా 12 గంటల వరకు అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. దర్శన స్లాట్ మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క పేరు, ఏజీ, మీ యొక్క జెండర్, అదేవిధంగా ఫోటో ఐడి, ఆధార్ కార్డు అని టైప్ చేసి అక్కడ మీ యొక్క
మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా స్పష్టంగా కరెక్ట్ ఉండాలన్నమాట. ఏ ఒక్క నెంబరు పోయినా కానీ తప్పు అయితే కానీ చాలా ఇదవుతుంది. అందుకోసమే మీరు 6 మెంబర్స్ ఓపెన్ చేశారు కదా, 6 మెంబర్ ఓపెన్ చేస్తే 6 మెంబర్కి సంబంధించి ఇక్కడ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతగా మీరు 2 మెంబర్స్కి ఓపెన్ చేస్తే 2 మెంబర్స్కి సంబంధించి ఇక్కడైతే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. చూడవచ్చు, ఈ విధంగా అయితే మొత్తం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే మీకు శాంపుల్ అయితే చూపిస్తున్నాను నేను. ఈ విధంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే రెడ్ గుర్తు వచ్చిందనుకో, అది కోట అనేది ఫుల్ అయిపోయింది అనమాట. గ్రీన్ కలర్ ఉంటే అవైలబుల్, అదేవిధంగా ఎల్లో కలర్ ఉంటే ఫీలింగ్ ఫాస్ట్ అనమాట. అంటే చాలామంది అయితే టికెట్స్ కోసం బుక్ చేసుకోవడానికి అయితే యాప్ ఓపెన్ చేశారని అర్థం అనమాట. ఈ విధంగా అయితే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సపోజ్గా ఇక్కడ ఫిల్అప్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మీరు అప్లై చేసుకొని అయితే మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. నేను కూడా నా టికెట్స్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు.